యాక్చువల్లీ ఈ మూవీ ఆగస్ట్ 15 రిలీజ్ అయింది. మా ఊర్లో ఈరోజే డబుల్ స్మార్ట్ ఎత్తేసి ఈ మూవీ వేశాడు. ఆన్లైన్లో హైప్ చూసి సినిమా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయా గైస్. ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, పెట్టు 4 క్రింజ్ కామెడీ సీన్స్ పెట్టు, 2 లవ్ సాంగ్స్ పెట్టు, ఒక ఐటమ్ సాంగ్ పెట్టు, క్యాస్ట్ మీద గొడవలు పెట్టు, క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ పెట్టు, అంతే. అదే ఆ మూవీ. నచ్చలేదు గైస్. చాలా బోరింగ్గా క్రింజ్ కామెడీతో, నిబ్బి లవ్ స్టోరీతో చిరాకు తెప్పించింది. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, కరోనా టైంలో హీరో వర్క్ ఫ్రమ్ హోమ్ అని తన సొంత ఊరికి వస్తాడు. అతనికి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిది వేరే క్యాస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగాడా లేదా అనేది బేసిక్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. కామెడీ అయినా బాగుందా అంటే క్రింజ్ కామెడీ. హీరో ఫ్రెండ్ అయినా ఒక ఆంటీని లవ్ చేస్తాడు. ఆ ఆంటీ ఇంట్లో కామెడీ. అసలు స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ లేదు, ఓకే. అట్లీస్ట్ కామెడీ అయినా నవ్వు తెప్పించేలా ఉందా? అది కూడా లేదు. ఒక్క సీన్లో కూడా నవ్వు రాలేదు గైస్ నాకు. అండ్ ఆ హీరోయిన్ సీన్స్ అయితే రియల్ లైఫ్ నిబ్బిని స్క్రీన్ మీద చూసినట్లు అనిపించింది. అండ్ ఆ లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ ఏంటో, ఆ ప్లేస్మెంట్ ఏంటో, సడన్గా క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ ఏంటో నాకు మాత్రం అస్సలు ఎక్కలేదు గైస్. థియేటర్లో సినిమా నచ్చి నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు, బట్ నాకైతే ఒక్క చోట కూడా నవ్వు రాలేదు. మెయిన్గా హీరో యాక్టింగ్ అయితే అస్సలు బాగాలేదు. జస్ట్ ఏదో చేశాడంతే. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి, బట్ వాళ్ళ కామెడీ అసలు జబర్దస్త్ స్కిట్స్ కంటే చాలా ఘోరంగా అనిపించింది. క్యాస్ట్ మీద సీరియస్గా ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా కామెడీ చేశారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఏదో పెద్ద పుడింగిలా చూపించారు. ఏం లేదు అక్కడ, డొల్లా. జస్ట్ హీరో ఫ్రెండ్గా చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. హీరో జస్ట్ యావరేజ్. ఫీల్ గుడ్ మూవీ తీద్దామని ట్రై చేశారు, కానీ ఎక్కడ ఫీల్ అవ్వాలో కూడా చెప్తే అది కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కదా. నిజంగా ఆన్లైన్లో హైప్ చూసి బాగుంటుంది, అట్లీస్ట్ కామెడీ అయినా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కామెడీ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఫీల్ గుడ్ వైబ్స్ అయినా వస్తాయేమో అనుకున్నా. బట్ ఆ 2 కూడా రాలేదు. నీరసం వచ్చింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో అసలు స్టోరీయే లేదు, ఏదో నడిపారు అంతే. సడన్గా క్లైమాక్స్లో ఫాదర్ సెంటిమెంట్ ట్రై చేశారు. ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అంకల్ కూడా అసలు సెట్ అవ్వలేదు. ఓవరాల్గా ఏ బోరింగ్ క్రింజ్ కామెడీ మూవీ. ఆగస్ట్ 15 వచ్చిన 2 రాడ్స్తో కంపేర్ చేస్తే ఇదొక చిన్న రాడ్. ఆ రెండింటికంటే కొంచెం చిన్న రాడ్ అంతే. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 50%. స్ట్రీమింగ్ పార్ట్నర్స్ నెట్ఫ్లిక్స్ అనేసారు. ఇంకో 2 వీక్స్ ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది. సో ఇక థియేటర్లో చూడాలా వద్దా అనేది మీ డిసిషన్. సో ఇది ఆ మూవీ గురించి. ఆల్రెడీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్, ఇది నా ఒపీనియన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.